నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమానత్వం సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. జిల్లా కేంద్రంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా కేంద్రం తిలక్ నగర్లో అర్ధరాత్రి సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా వార్డు ప్రజలను శాంతి భద్రతల గురించి అడిగి తెలుసుకున్న కమిషనర్. బడుగు బలహీన వర్గాల బంధువు, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధించడానికి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మొదటగా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ జిల్లా అధికారులతో కలిసి సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆనాటి మొఘల్ చక్రవర్తుల పాలనలో బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన మహాయోధుడని, సమాజంలో సమానత్వం కోసం ఛత్రపతి శివాజీ సమకాలీకుడైన సర్వాయి పాపన్న గౌడ్ ముస్లిం పాలనకు వ్యతిరేకంగా సైన్యాన్ని కూడా కూడగట్టుకుని పోరాటాలు చేసి రాజకోటలు, రాజ్యాలను కూడా ఆక్రమించుకోవడం జరిగిందని, ఈ క్రమంలోనే వరంగల్ కోట ముట్టడించే సమయంలో సర్దార్ పాపన్న గౌడ్ శత్రువులకు చిక్కకుండా స్వయంగా మరణాన్ని ఆహ్వానించుకున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మోతీలాల్, బీసీ సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా ఎస్సీ వెల్ఫేర్, ఎస్సీ అభివృద్ధి శాఖ, మైనార్టీ అభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో పాటు బీసీ వెల్ఫేర్, హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది, వయోజన విద్యాశాఖ డిఆర్పీలు, గౌడ సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ గారు సంబంధించిన జనాభాకు సంబంధించిన మనము ఈరోజు ఆ టైం సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది, సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి, దానికి ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టాలి కాబట్టి అక్కడ కలెక్ట్ అయ్యారు. సో దానికి సంబంధించిన ఒకసారి చూస్తే ఆ టైంకి ముఘల్ రూల్స్ ఉన్నాయి. సో ఔరంగజేబ్ గారికి ఆ టైంకి మొత్తం ఇండియాలో వాళ్ళకి సంబంధించిన రూల్స్ ఉన్నాయి. ఆ టైంకి ఇప్పుడు చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటుంది. ఆ కింగ్డమ్స్ లో ఆ ప్రజెంట్ కింగ్ ఎలా ఉంటారు దాని మీద డిపెండెంట్ అయి ఉంటుంది. సో మనం ఏం నేర్చుకోవాలి అంటే ఆ టైంలో పాపన్న గౌడ్ గారు కింగ్డమ్ ఏమైనా ఉన్నాయి, దానిలో ఎవరికి ఏమీ లేవు, వాళ్ళు సంబంధించిన ఏం చేశారు, డెవలప్మెంట్ సంబంధించిన ఏం చేశారు. అండ్ ఆ టైమ్స్ కి కాస్ట్ స్ట్రక్చర్ చూస్తే లాస్ట్ ఇప్పుడు ఉన్న ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ కాస్ట్ వాళ్ళకి ఎలాంటిగా ఆపర్చునిటీ ఉండదు. ఆ టైంకి ఒక కాస్ట్ నుంచి కింగ్ లాగా అయ్యారు. దాని తర్వాత వరంగల్ ఫోర్ట్ ఆర్ ఇంకా తెలంగాణ ఆ టైంకి ఉన్న తెలంగాణలో మొత్తం ఒక కొత్త కింగ్డమ్ లాగా ఏర్పాటు అయింది. సో దానికి ఎంత కష్టపడారు, ఎట్లా చేశారు, దాని గురించి మనం ఒకసారి గుర్తుపెట్టాలి. దాంతో పాటు ఇరిగేషన్ సంబంధించిన ఉండవచ్చు ఆర్ లోవర్ కాస్ట్ సంబంధించిన దానికి వెల్ఫేర్ సంబంధించిన
ఆర్ ఏమైనా ట్యాక్స్ ఉన్నాయి, అది అన్ని వార్ కోసం ఆర్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఉన్నాయి, అట్లా చేసేసి ఒక ఆల్టర్నేటివ్గా అంటే ఆ టైంకి ఉన్న వ్యవస్థ మీద ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఎలా ఏర్పాటు చేయవచ్చు దాని గురించి సర్దార్ పాపన్న గౌడ్ గారికి మనం ఒకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టాలి. అండ్ ఐ హోప్ వాళ్ళు ఇచ్చిన సందేశాలు, వాళ్ళు ఇచ్చిన మార్గంలో మనం కూడా ఇప్పుడు కూడా సమాజంలో రకరకాల డిఫరెన్సెస్ ఉంటుంది, రకరకాల కొంతమందికి ఎక్కువ డబ్బు ఉంటుంది ఆర్ పవర్ ఉంటుంది, అట్లా డిఫరెన్సెస్ ఉంటుంది. కానీ సమాజంలో అందరూ ఒక లెవెల్కి రావాలి, దానికోసం అందరూ ప్రయత్నం చేయాలి. మన గవర్నమెంట్ మెసేజ్కి దాని మీద చాలా ఫోకస్ ఉంటుంది. గవర్నమెంట్ మెసేజ్ దానికి ఖచ్చితంగా సాధించాలి. పాలసీ ఏమైనా గవర్నమెంట్ నుంచి ఫామ్ ఉంటుంది, దానికి మనం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది మన గవర్నమెంట్ మెసేజ్కి బాధ్యత ఉంటుంది. సేమ్గా కుల సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. సో ఈ మెసేజ్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద మంచిగా ఉండాల్సింది. సో దట్ ఎడ్యుకేషన్ నుంచి మాత్రమే లాస్ట్లో వెనుకబడి ఉన్న కుటుంబాలు కూడా మంచిగా 1 జనరేషన్లో బయటకి రావచ్చు. సో దాని మీద అవగాహన పెంచాలి. అండ్ మనం దాని గురించి గవర్నమెంట్కి అకౌంటబుల్ హోల్డ్ చేయాల్సింది. అండ్ అందరూ ఒక లెవెల్కి రావాలి. దానికోసం అందరూ కలిసి ప్రయత్నం చేస్తే సమాజం, గవర్నమెంట్, లెజిస్లేటర్ అందరూ కలిసి పని చేస్తే మాత్రం ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్ నగర్లో మంగళవారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొని మాట్లాడారు. చట్టవిరుద్ధంగా ఎవరు పనిచేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు అంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. తిలక్ నగర్లో సిపి ప్రజలతో మాట్లాడి ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే 100కు కాల్ చేసి స్థానిక పోలీసు వారికి సమస్య తెలిపినప్పుడు, సమాచారం అందించినప్పుడు మంచిర్యాల పోలీసులు ఎలా ప్రతిస్పందిస్తున్నారని, భద్రతాపరమైన విషయాలపై, పోలీసుల పనితీరుపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో రౌడీ షీటర్స్, అనుమానిత వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రజా జీవనానికి భంగం కలిగించిన, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని ఆయన వారిని తీవ్రంగా హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా నిల్వపై, సరఫరాపై నిఘా నియంత్రణలో భాగంగా తిలక్ నగర్లోని అనుమానాస్పద ప్రాంతాలను, ఇళ్లను, ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్లతో తనిఖీలు నిర్వహించారు. వాహనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని 10, 28 వార్డుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ల ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమాన్ని 10వ వార్డు అంబేద్కర్ కాలనీ నుండి ప్రారంభమై 28వ వార్డు వడ్డేర కాలనీ లక్ష్మీనగర్లో ముగించడం జరుగుతుందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలుపు మేరకు ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నటరాజన్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలోని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో, మంచిర్యాల జిల్లాలో డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో, పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం మంచిర్యాల పట్టణంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గత వారంలో ఈ సమావేశానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క పట్టణంలో, మంచిర్యాల పట్టణంలో
ఏ విధంగానైతే ప్రతిరోజు ఈ యొక్క పాదయాత్ర రీలే పాదయాత్ర అనే కార్యక్రమాన్ని మేము దాన్ని పొందుపరచడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పట్ల, భారత ప్రజాస్వామ్యం పట్ల ఘోరమైనటువంటి కఠిన వైఖరిని వ్యవహరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు లేకుండా, రాజ్యాంగ మనుగడను లేకుండా చేయాలనే ఒక దురుద్దేశం కొద్దీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడుగులేస్తుంది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఈరోజు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని గ్రామాన పట్టణాన ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నినాదాలు చేసుకుంటూ ఇలా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం యొక్క విలువను గుర్తించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. తప్పకుండా మంచిర్యాల జిల్లాలో మా గౌరవ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వాన, మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం నిరంతర పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. భారత స్వతంత్ర రాజ్యాన్ని, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంతో ఈరోజు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మరి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళ పిలుపు మేరకు మా పెద్దలు ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారుల పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో గౌరవ మరి వారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ త్రిమూర్తి గారి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఏదైతే 10వ వార్డు, అదేవిధంగా 29వ వార్డులలో ఈరోజు పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడే పాదయాత్రను మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని మరి ముందుకు అడుగేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఏదైతే మన భారత రాజ్యాంగాన్ని మరి బీజేపీ పార్టీ, అదేవిధంగా కొన్ని సంస్కృతం లేని పార్టీలు ఈరోజు రాజ్యాంగాన్ని మరి తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కాపాడడం కోసం మరి ప్రజల్లో ఒక మరి చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ మరి పిలుపు మేరకు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మరి కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించిన సంగతి అందరూ తెలిసిందే. ఈ రోజు దాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క దేశానికి ఒక మంచి రాజ్యాంగం ఇస్తే ఆ రాజ్యాంగాన్ని ఈరోజు మరి రూపుమాపు లేకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పు చేసుకుంటూ ఈరోజు పేద ప్రజలను వర్గాలను మరి తుంగలో తొక్కే విధంగా విధి విధానాలు రూపొందించే మరి ఈ యొక్క బీజేపీ పార్టీకి మరి వారి విధి విధానాలను ఇక్కడ ఈ దేశం నుంచి వెళ్ళగొట్టిన ఉద్దేశంతో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం శుభ సంతోషం. ఈ యొక్క కార్యక్రమంలో మరి భాగమైనందుకు మరి మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇటు మహిళా సంఘాలు కావచ్చు, యువత సంఖ్యలు కావచ్చు, ముఖ్య పార్టీ నాయకులు కావచ్చు, అందరు కలిసి ఎక్కడికక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే మరి దిశగా యువకులు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున తరలాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ రోజు నుంచి 10 రోజుల వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. మంచిర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు న్యాయమూర్తుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులతో పాటు జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి అర్పితారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బండవరం జగన్, ఉపాధ్యక్షుడిగా ఎస్ భుజంగరావు, ప్రధాన కార్యదర్శిగా కె మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా ఆవునూరి సత్తయ్య, కోశాధికారిగా దత్తాత్రేయ, లైబ్రరీ కార్యదర్శిగా రంజిత్ కుమార్ రౌడ్, ఆటలు సాంస్కృతిక కార్యదర్శిగా ఆర్ వేణుకుమార్, మహిళా ప్రతినిధిగా ఉమారాణి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సోమ ప్రదీప్ చంద్ర, పెసర శ్రీకాంత్, గాజుల లక్ష్మీ ప్రసన్న, కొట్టూరి సింధుజ, సందెళం మల్లేష్ ప్రమాణ స్వీకారం చేసిన మంచిర్యాల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులను న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు అర్పితారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సంపత్, నిరోష, న్యాయవాదులు కెవి ప్రతాప్, కర్రె లచ్చన్న, రవీంద్రరావు, సత్యశ్రీలత, చిదానంద కుమారి తదితరులు పాల్గొన్నారు. కాకపోతే జగన్ గారు ఇందాక చేసిన ఎందుకంటే మాకు ఎలా ఉంటుందంటే చాలా నేను ఏం చెప్పాలంటే చాలా విషయాలు ఇప్పుడు మీరు పెంచినకి ఒక డెవలప్ చేసిన చాలా ఆత్మీయంగా వస్తారు. మీరు బాగా అనుభవం చేస్తారు. మీకు తెచ్చిన మీకు ఉంటుంది
కాకపోతే మేము ట్రాన్స్ఫర్ క్లాస్ మేము అన్ని చూసుకోవాల్సి వస్తుంది. మేము కాబట్టి నాకు జగన్ మీద కోపం రాదు. ఎందుకంటే నాకు తెలుసు, నాకు ఒక పనిని ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత టైం పడుతుంది, అది కూడా నిలిచాడు ఎవరికి నాకు ఎప్పుడు కోపం లేదు. నాకు కూడా నాకు నేను జగన్ ఎలా చూస్తానంటే ఒక కుటుంబాన్ని చూస్తాను. మీరు ఏదో చెప్తానండి, ఒక ఇన్నోసెంట్ నాకు తెలుసు. నాకు ఎందుకంటే జగన్ తొందర ఉంటుంది. దేనికోసం అంటే ఒక మంచి పని కోసం వండుతూనే ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా నా వల్ల నష్టమైంది అనేది ఈ భారత శిక్షణలో 502 మంది సభ్యులు ఉన్నారు. జగన్ వల్ల నేను నష్టపోయినా అనే పదం చెప్తే నేను దేనికంటే దాన్ని, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పర్సనల్ కానీ వ్యక్తిగతంగా ఎవరికి నష్టం చేయలేదు. మొండితనం ఎదుర్కొంటానంటే ఒక పని అవసరం ఉన్నప్పుడు దానికి తప్పని మొండితనం లేకపోతే ఆ పని కాదు. నా ముఖం చూస్తే మీకు అర్థమవుతాను. ఇప్పుడు ప్రతాప్ సార్ చెప్పారు, వారు ఒక 40 సంవత్సరాల సీనియర్ అడ్వకేట్. నేను ప్రాక్టీస్ చేయబట్టి 2002 ఇప్పుడు 21 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి అప్పుడు లక్షపేట కోర్టు మంచిర్యాల కోర్టు లేదు. 2002 కోర్టు వచ్చింది. ఏప్రిల్ 23 2002 కోర్టు వచ్చింది. 2002 కోర్టు వచ్చినప్పుడు ఒక కోర్టు మొబైల్ కోర్టు నుంచి రావడానికి నానా తప్పలు వచ్చింది. అప్పటి నుంచి దినదినాత్మకంగా పెరిగినట్టుగా 10 కోర్టులు ఇప్పుడు జూనియర్ జస్టిస్ కోర్టుతో కలుపుకుంటే 10 కోర్ట్స్ ఇక్కడ నడుస్తున్నాయి. ఇలా నడుస్తున్నాయో మీ అందరికీ తెలుసు. దానికి నేను కారణం ఏందని చెప్తలేను. ఎందుకు కారణం అంటే నేను భగవద్భక్తుని కాబట్టి నేను ఒకటే అనుకుంటా, దైవ సంకల్పం ఎప్పుడైతే ఏది జరగాలనో అదే జరుగుతుందని నేను బలంగా నమ్ముతాను. అట్లా నేను గాల్లో దీపం పెట్టి దేవుడు అనే వ్యక్తిత్వాన్ని కూడా నేను కాదు. దయచేసి ఈ పదాలు ఎందుకు చెప్తానంటే అందరూ ఏమంటానంటే ఈయన కామాఖ్యామాలు దండం పెట్టిండు, ఈయన కొండగట్టు పాదయాత్ర చేస్తాను దండం పెట్టిండు, ఏం చదువు తప్ప ఎప్పుడు నేను నెగిటివ్ వచ్చేట నేను కోరు. ఒకవేళ గత సంవత్సరంలో కనుక ఏ తప్పు లేదని నేను అనుకుంటాను కావచ్చు, నా వల్ల కనుక ఎవరికన్నా బాధ అనిపిస్తే నన్ను వేదిక మీదకి వెళ్ళి నేను క్షమాపణ కోరుతున్నా. ఇక నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఏ ఆఫీసర్లతో కానీ ఎవరితో కానీ బార్ బెంచ్ రిలేషన్షిప్ విషయంలో మాట్లాడితే ఏనాడు నేను ఎవరిని ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా తెలుసు, ఏనాడు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నా కేసుల విషయంలో కానీ ఏ ఇతరత్ర విషయాలు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు మొండితనంగా ఉండాల్సి వచ్చింది కాబట్టి మొండితనంగా ఉన్న తప్ప ఎవరినో బాధ పెట్టడానికో మీ అందరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. దయచేసి ఇంకా కూడా చెప్తున్నా, నా వల్ల మీకు ఎవరికైనా కష్టం కలిగితే కనుక మీరు పెద్ద మనసులో క్షమించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కులాల మధ్య చిచ్చు పెట్టి పార్టీలను గ్రామాలలో ప్రజలు అర్థం చేసుకుని తగిన బుద్ధి చెప్పాలని లక్షిట్పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్ పేర్కొన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం లక్షిట్పేట మండలంలోని మిట్టపల్లి నుండి గుల్లకోట గ్రామానికి పాదయాత్రగా వెళుతూ గ్రామంలో ప్రజలతో మాట్లాడి పలు విషయాలను వెల్లడించారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులను గురించి ప్రజలకు వివరించి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల తర్వాత నిరుపేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలియజేశారు. మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే విధి విధానాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. అనంతరం పాదయాత్రగా సూరారం చేరుకొని సూరారం గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి కాంగ్రెస్ చేసిన పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిలి రాజు, మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూర్ణచంద్రరావు, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిట్టపల్లి గ్రామం నుంచి మొదలుకొని గుల్లకోట గుండా సూరారం గ్రామం వరకు పాదయాత్ర ద్వారా మహిళా మనులతో మరియు మా కాంగ్రెస్ కార్యకర్తలతో వెళ్తూ ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అమ్మ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో అంటే బీజేపీ పెద్దలు చట్టసభల్లో కూడా అంబేద్కర్ గారి గురించి అమిత్ షా గారు హిందూ సభలో అంబేద్కర్ 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 ఏంటో అంబేద్కర్ అనే పదాన్ని వాడుకునే బదులు వేరే రకమైన హిందూ దేవులను ఏది తలుచుకుంటే మీకు ఎంతో కొంత ముక్తి పొందుతుంది అని చెప్పి ఏలన చేసే విధంగా నిండు సభలో మాట్లాడిండు. దాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పెద్ద నాయకులు వాళ్ళు నిరసన తెలిపి ఇది తప్పు, ఇది ప్రజానికాన్ని అవమానపరిచే విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు మన అంబేద్కర్ గారిని హేళన చేసే విధంగా మాట్లాడినది తప్పు అని చెప్పి నిరసన కార్యక్రమాలు తీసుకొని ఇలా
నిండు సభలో కూడా వాళ్ళు ఎంత చెప్పినా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలా గ్రామంలో ఉన్నటువంటి మాదిగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మన అందరి కోసం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ సమానత్వంతో అందరూ సమానంగా మనం అంతా ఒకటే అని చెప్పి హిందూ ముస్లిం క్రైస్తవులంతా బాయ్ బాయ్ అనే విధంగా మనం ఉంటే మన మధ్య కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా హిందువులే బీజేపీ పార్టీ వాళ్ళు అని చెప్పి అనడం, హిందువుల కోసమే బీజేపీ పార్టీ పనిచేస్తుందని చెప్పడం, ఇది ఎంత దుర్మార్గమో మీ అందరూ ఆలోచన చేయాలి. ఎంతో సుదినం. నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి బాధలు మా అక్కల నోటి వెంట ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది. తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా శాసనసభ్యులు తన మాటగా చెప్పగానే చెప్పిండు. ఏదైతే మీ గ్రామానికి సంబంధించిన విషయాల్లో అన్ని విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, దానికి సంబంధించిన మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా జిల్లా నాయకులు కూడా మీకు సత్వరమే పూర్తి చేసే విధానంలో ముందుంటారని భరోసా ఇస్తున్నాం. ఏదైతే మంచిర్యాల పట్టణం మనకు దగ్గరనే ఉంది కాబట్టి నేరుగా శాసనసభ్యులు గారి ఇంటికి వెళ్లి మీ యొక్క సమస్యలను వివరించే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తూ, ఇప్పుడే మన పెద్దలు చెప్పారు, జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి ఆనాటి గాంధీ గారి యొక్క చరిత్ర, రాజ్యాంగం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, వారు రాసిన హక్కులపైన వాటిని ఏ రకంగా కాలరాస్తున్నారో వాటిపైన మాట మంతి ప్రతి విమర్శ కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది. గ్రామ స్థాయిలో నిన్నగాక మొన్న శాసనసభ్యులు అయిన తర్వాత తను ఈ గ్రామానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలలో ముందున్నటువంటి సమయం. ఇవాళ ఈ గ్రామం నిర్మాణంలో ఒక 90 లక్షల నుంచి కోటి రూపాయలు, చిన్న గ్రామం అయినా కానీ మిట్టపల్లి గ్రామం 1 కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి పనుల్లో నిమగ్నమైనడా కాలేదా? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని తెలుసుకోండి. మేము దాని వివరాలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మా అక్కలు అడుగుతున్నారు, కొన్ని విషయాల్లో రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత వ్యవధి ఉంటుంది. మరి ఒక్కసారే ఇప్పుడు తల్లికి 4 కొడుకులు పుడితే 4 కొడుకులను సమానం చూస్తుందా తల్లి? ఒకనొక కొడుకు కొంత చిన్నగా ఉన్న కొడుకు కొంత ప్రేమ చూపుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే కేంద్రంలో బీజేపీ ఉంది. మనకు అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి అందించాల్సినటువంటి విధుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో అనేక కార్యక్రమాలు తీసుకుపోతున్నటువంటి శాసనసభ్యులకు మనం అండగా ఉండాలి. గవర్నమెంట్ వచ్చింది, మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాత్రం అమిత్ షా గాని ఈ అమిత్ షా గాని ఇప్పుడు ఉన్న మోడీ గారు గాని మరి మన భారతదేశంలో మరి మతాన్ని కులాలను రెచ్చగొట్టి పబ్బం కట్టుకునే పరిస్థితి ఉన్నది. మరి మీరు చూస్తున్నారు, రాముడు అనేది దేవుడు, ఆంజనేయుడు దేవుడు మనకి ఇప్పుడే కాదు ఎప్పటికెల్లో ఉన్నది, అందరం గౌరవిస్తాం. కానీ దాన్ని పెట్టుకొని రెచ్చగొట్టి ఓటు సంపాదించుకొని కుల మతాన్ని రెచ్చగొట్టి ఓటు సంపాదించుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ వర్గాల అభివృద్ధి కోసం రాజీవ్ యువ వికాస పథకంలో లబ్ధి పొందుటకు ఇదివరకే ఆన్లైన్ మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత డాక్యుమెంట్లను దరఖాస్తు ఫారంతో సహా కేతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని మున్సిపల్ కమిషనర్ జి రాజు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ దరఖాస్తు చేసిన ఫారంలను మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రం నందు కార్యాలయ పనివేళల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 5 ఏప్రిల్ 2025 లోపు సమర్పించాలని తెలిపారు. ఇంకా ఎవరైనా దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోనట్లయితే ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకుని ఆ దరఖాస్తు ఫారంను డాక్యుమెంట్లతో సహా ప్రజాపాలన సేవా కేంద్రం నందు సమర్పించాలని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకాలకు జతపరచవలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, తెలంగాణ ఏర్పడిన తర్వాత జారీ చేయబడింది, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్బుక్, వ్యవసాయ పథకాలకు సదరం సర్టిఫికేట్, పీడబ్ల్యూల కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, వలనరబుల్ గ్రూప్ సర్టిఫికేట్, దుర్బల సమూహ ధృవీకరణ పత్రం మండల స్థాయి కమిటీ ద్వారా ధృవీకరించబడింది. పైన తెలిపిన డాక్యుమెంట్లతో దరఖాస్తు ఫారంను ఆన్లైన్ మీ సేవ నందు నమోదు చేసుకుని ఆ దరఖాస్తు ఫారంను డాక్యుమెంట్లతో సహా కేతనపల్లి మున్సిపాలిటీ నందు అందజేయాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా చేయూత అందించడం కోసము ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస్ అనే ఒక ప్రోగ్రామ్ను లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉన్నారో వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయం ప్రభుత్వం అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు బిజినెస్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసము ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు.
ఈ ప్రోగ్రామ్ సంబంధించేసి ఇప్పుడు గవర్నమెంట్ 50,000 నుంచి మొదలు పెడితే 4 లక్షల వరకు రుణాన్ని అనేది మంజూరు చేస్తారు. ఈ రుణం పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో 2 రకాల స్కీమ్స్ ఉంటుంది. అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్, నాన్ అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్. నాన్ అగ్రికల్చర్కి సంబంధించిన యూనిట్లు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వయసు 21 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్ వాళ్ళు అప్లై చేసుకుందాం అనుకుంటే వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ ఈ ఏదైతే రుణము ఇస్తుందో దీన్ని ఒక 4 స్లాబ్ల కింద డివైడ్ చేసింది. ఫస్ట్ వచ్చేసి 50,000 లోపు ఉన్న రుణము, దీనికి ఎలాంటి బ్యాంకు లింకేజ్ ఏం అవసరం ఉండదు. ఇది 100% సబ్సిడీ. ఒకవేళ అప్లికెంట్ 50,000 లోపు ఉన్న చిన్న పరిశ్రమ అంటే ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటే ఈ కేటగిరీ ప్రకారము అప్లై చేసుకోవాలి. సెకండ్ కేటగిరీ వచ్చేసి 50,000 నుంచి 1 లక్ష లోపు ఉన్న రుణాలు ఉంటుంది. ఈ కేటగిరీ కింద అప్లై చేసుకుంటే గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇస్తుంది. అప్లికెంట్ వచ్చేసి 10% బ్యాంక్ లోన్ కింద కట్టాల్సి ఉంటుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి 1 లక్ష నుంచి 2 లక్షల లోపు ఉండే రుణాలు, దీనిలో గవర్నమెంట్ 80% సబ్సిడీ ఇస్తుంది. 20% వరకు అప్లికెంట్ బ్యాంక్ లోన్ కింద కట్టుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 2 లక్షల నుంచి 4 లక్షల లోపు ఉన్న పెద్ద యూనిట్లు, దీనిలో గవర్నమెంట్ 70% వరకు సబ్సిడీ ఇస్తుంది. దాని తర్వాత 30% వరకు అప్లికెంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే విధానం ఏంటిదంటే గవర్నమెంట్ ఆన్లైన్ వెబ్సైట్ ఓపీబీఎంఎస్ దాంట్లో నుంచి అప్లికెంట్ను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికెంట్ దరఖాస్తు ఫాము ఒకటి ఉంటుంది. ఆ దరఖాస్తు ఫామ్లో అప్లికెంట్కి సంబంధించిన వివరాలన్నీ పొందుపరచాల్సి ఉంటుంది. ఆయన క్యాష్, ఆయన ఏ పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేద్దామనుకుంటున్నారో ఇవన్నీ ఫిల్ చేసి మీసేవ నుంచి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి. మీసేవలో అప్లై చేసిన తర్వాత వచ్చిన ఏదైతే అక్నాలజ్మెంట్ ఉందో అక్నాలజ్మెంట్ తీసుకొని దాంతోపాటు దరఖాస్తు ఫామ్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఒకవేళ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్, కొంతమందికి రేషన్ కార్డు లేకపోతే వాళ్ళు ఎంఆర్ఓ గారు ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ జతపరచాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్ తీసుకుని వచ్చి మున్సిపాలిటీలో హెల్ప్ డెస్క్ ఓపెన్ పెట్టాము. ఏప్రిల్ 15 వరకు హెల్ప్ డెస్క్ అనేది అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 15 వరకు వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తుని తీసుకుని వచ్చి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్న అధికారికి అందించగలరు. ఈ ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మొత్తం ఎన్ని అప్లికేషన్స్ మనకు వచ్చినాయి, క్యాష్ ప్రకారంగా ఎన్ని వచ్చినాయి అని చెప్పి మనం సార్ట్అవుట్ చేస్తాము. ఇప్పుడు దగ్గర వచ్చేసేసి గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ కింద 118 రకాల మనము లోన్స్ అంటే యూనిట్స్ పెట్టుకోవడానికి స్కీమ్స్ అందుబాటులోకి తెచ్చింది. అవన్నీ గైడ్లైన్స్ కూడా మనము ఆఫీస్ హెల్ప్ డెస్క్ దగ్గర అందుబాటులో పెట్టాము. ఎస్టీ కార్పొరేషన్ కింద 80 రకాల యూనిట్స్ అందుబాటులో ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ కింద 194 రకాల లోన్స్ తీసుకోవడానికి సంబంధించిన యూనిట్స్ ఆ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఎంబీసీ కార్పొరేషన్ లేకపోతే బీసీ ముస్లింలకు సంబంధించిన దానిలో 154 యూనిట్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ క్రిస్టియన్స్కి సంబంధించి 170 యూనిట్స్ అనేది అందుబాటులో ఉంది. అప్లికెంట్ ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యూనిట్స్ ఏదైతే ఉందో అందులో నుంచి ఒకటి వాళ్ళకు ఎందులో అయితే ఇండస్ట్రీ పెడదామనుకుంటున్నారో, ఎందులో అయితే చిన్న బిజినెస్ పెడదామనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఆ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్స్ మొత్తం వచ్చిన తర్వాత ఏప్రిల్ 15 తర్వాత గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ స్క్రూటినీ కమిటీ ఉంటుంది. అంటే మున్సిపాలిటీ లెవెల్లో మున్సిపల్ కమిషన్ కన్వీనర్గా 4 సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు వచ్చేసి డిఆర్డీఏ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, లీడ్ బ్యాంకుకి సంబంధించిన నుంచి బ్యాంక్ నుంచి ఒక ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ అన్ని స్క్రూటినీ చేసిన తర్వాత గవర్నమెంట్ అలొకేట్ చేసే బడ్జెట్ ప్రకారం వచ్చిన అప్లికేషన్స్ అనేది ప్రయారిటీ బేసిస్లో తీసుకోవడం ఉంటుంది. అట్లనే ఎవరైనా వికలాంగులు కావచ్చు, లేకపోతే పీవీటీసీ గ్రూప్స్ ఉంటుంది, ఎవరైతే కొంచెం దుర్బల సమూహానికి సంబంధించిన వాళ్ళు బాగా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ 90% సబ్సిడీతో ఇచ్చింది. ఇంకొకటి మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన స్కీమ్స్ కింద అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ పనిముట్లు ఏదన్నా తీసుకున్నట్టు ఉంటే గవర్నమెంట్ దానికి 100% సబ్సిడీ కింద శాంక్షన్ చేస్తుంది. సో ఈ చక్కటి అవకాశాన్ని మన పట్టణంలో ఉన్న అందరూ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము. ఖచ్చితంగా దరఖాస్తును మీ సేవలో ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆఫీస్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సంప్రదించి మీ సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోగలరు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణానికి చెందిన గౌడ సంక్షేమ సంఘం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి సర్దార్ సర్వాయి పాపన్న పౌరుషాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి మొఘల్ చక్రవర్తుల పాలనలో బడుగు బలహీన వర్గాలపై అణిచివేతపై వ్యతిరేకంగా పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గండి కుమార్, ప్రధాన కార్యదర్శి బొమ్మ భూమయ్య, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి కుమారస్వామి, నెలకొండ నరసింగం, గౌరవ అధ్యక్షులు సుదర్శన్, నీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న బీపీఎల్ కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభించిన సందర్భంగా ఈ రోజు కేతనపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు భగత్ సింగ్ నగర్లో డీలర్ షాప్ వద్ద సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెరాజు, అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రజలు ఈ రోజున అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కూడు ఉంటేనే ఈ రోజున బతికే పరిస్థితి. అటువంటి పరిస్థితులలో దొడ్డు బియ్యం తింటే జీర్ణం లేని పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అందరితో పాటు సమానంగా ఉండాలంటే కనీస అవసరమైనటువంటి బియ్యం అనేది సన్నంగా ఉండాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని తెలియజేస్తూ, ఎందుకంటే గడిచిన సంవత్సరమే అవుతుంది. అంతకుముందు ప్రభుత్వం 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది శూన్యం. కేవలం సామాన్య ప్రజలకు ఈ రోజున కనీస అవసరమైనటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి ఆ ప్రభుత్వం, ఈ సామాన్య ప్రజలు గుర్తించడం ఈ ప్రభుత్వం అందరూ కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పడిన రేవంత్ రెడ్డి గారికి మా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇచ్చారో అన్ని పనులను సంక్షేమ పథకాలను ఒకవైపు చేసుకుంటూ వస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ నిరుపేద కానీ పేద బిడ్డలు కానీ ఆకలితో అలమటించద్దనే ఒక సదుద్దేశంతో కొత్తగా 30 లక్షల రేషన్ కార్డును శాంక్షన్ చేస్తూ ప్రతి కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున ఒక సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. దేశంలోనే ఒక మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఆ ప్రాంతంలో ఉన్న తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు ఈ యొక్క సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఈ యొక్క సన్నబియ్యం పంపిణీ చేయలేదు. దొడ్డు బియ్యాన్ని కూడా అక్రమ రవాణా చేసుకొని చాలా మంది వ్యాపారస్తులు కోర్టు గడించుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ మాట్లాడుకొని తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పండించాలి, వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి, అదే బియ్యాన్ని పీడిఎస్ ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలకు బీపీఎల్ కుటుంబాలకి ఉద్దేశంతో ఉన్న ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్ నగర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్కరికి ఒక సన్నబియ్యం పంపిణీ చేస్తూ పేదల కళ్ళల్లో సంతోషం నింపాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కూడా ఎంతో సంబరంగా ఈ యొక్క పండుగలాగా గడుపుకుంటూ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తుంది. ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, సమ్మన్న గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి అన్న, పుష్పక్క, శ్రీనివాస్, ఒడ్లాడ శ్రీనివాస్ అన్న, అధికార ప్రతినిధి వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఇంటికి సన్నబియ్యం పంపిణీ జరగాలని చెప్పి ప్రతి వార్డులో ఉన్న రేషన్ షాపుల నుంచి పీడిఎస్ యొక్క సిస్టమ్ ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రైస్ పంపిణీ చేస్తూ పేదల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్న ఈ యొక్క నాయకులందరికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, పట్టణ నాయకులందరికీ, పట్టణ ప్రజలకి ఒక కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం యొక్క అవకాశాన్ని కల్పించింది. సో సన్నబియ్యం మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్టేడియం సమీపంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ వద్ద గ్రేస్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, శ్యామగౌడ్, గోపురాజ్యం, కాంగ్రెస్ యూత్ నాయకుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రేస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాస్టర్ ఈసాక్ మాట్లాడుతూ, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పట్టణంలోని ప్రజలకు, క్రీడాకారులకు, వృద్ధులకు, రోడ్డు మార్గాన వెళ్లే ప్రతి ఒక్కరికి మజ్జిగ, మంచినీరు చలివేంద్రంలో ఏర్పాటు చేశామని వారు తెలియజేశారు. స్వచ్ఛందంగా ఈ విధంగా ప్రజలకు సేవా దృక్పథంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రేస్ చారిటబుల్ ట్రస్ట్ పాస్టర్ ఇస్కాక్ దంపతులకు శాలువాలతో సన్మానం చేసి వారికి కృతజ్ఞతలు పార్టీ తరపున తెలియజేశారు. రాష్ట్రంలోని పేదవాళ్ల కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని తిర్యాని మండల ప్రత్యేక అధికారి రమాదేవి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పేద ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని వారి కడుపు నింపడం కోసం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మండల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బియ్యం పంపిణీలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరుమండ్ల వెంకటేశం గౌడ్, బుద్దె విజయ్, చిన్నయ్య, మేడిశెట్టి శంకర్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పున్నం కుమార్, గిరిదవారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి, సేల్స్ మెన్ రమేష్, కారోబారి తిరుపతి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రమాదేవి, మండల స్పెషల్ ఆఫీసర్.
బిర్యానీ. ముఖ్యంగా ఈరోజు స్టేట్ అంతా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సన్నబియ్యము లాంచింగ్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మన ప్రజానికం అందరి తరఫున కూడా, తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో పాల్పంచుకోవడం అనేది మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ బిర్యానీలో చూసుకున్నట్టయితే మొత్తం 166 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ తగిన స్టాక్ కూడా రావడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా ఈరోజు అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. దొడ్డు బియ్యం అనేది కాకుండా గవర్నమెంట్ ఈరోజు సన్న బియ్యం అనేది పబ్లిక్ అందజేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది పబ్లిక్ అందరూ కూడా వినియోగించుకోవాలి. దీంట్లో ఎటువంటి తారతమ్యాలకు తావు ఉండదని తెలియజేస్తూ ఇది పకడ్బందీగా అమలు చేయడానికి మా వంతు పాత్రగా కూడా బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. జిల్లా కేంద్రంలో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా కేంద్రం తిలక్ నగర్లో అర్ధరాత్రి సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా వార్డు ప్రజలను శాంతి భద్రతల గురించి అడిగి తెలుసుకున్న కమిషనర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.